డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి సాగు ప్రధాన జీవనాధారం. జిల్లాలో సుమారు 1.52 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్లో రబీ సీజన్లో వరి సాగు జరుగుతుంది. ముఖ్యంగా రామచంద్రపురం, ముమ్మిడివరం, మల్కిపురం, సకినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు వంటి ప్రాంతాల్లో అధిక దిగుబడి వచ్చే వరి రకాలు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. కోనసీమ వరి సాగు విస్తీర్ణం సీజన్లో లక్షల ఎకరాలకు పైగా వరి సాగై 4.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసిన అధికారులు సుమారు 1.77 లక్షల ఎకరాల్లో రబీ పంట సాగు జరుగుతుంది. రబీలో కాల్వలు మరియు బోరు నీటి ఆధారంగా సాగు ఎక్కువగా ఉంటుంది. పంట అధిక దిగుబడిలో పండిన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. సాగు ఖర్చు పెరిగిపోయి ఎకరానికి సుమారు 45 నుండి 50 వేల వరకు సాగు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ, పంట రుణాల సదుపాయం, కౌలు రైతులకు ప్రభుత్వం కౌలు కార్డులను అందించి పంట రుణాలు ఇచ్చేలా చూడాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ప్రధానంగా వరి పంట ప్రధాన జీవనాధారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతులు ఎక్కువగా వరి పంటలను పండిస్తారు. వరి పంట అధికంగా పండిన గిట్టుబాటు ధరలు లేక కౌలు రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు చేసే టైంలో సరైన టైంకి నీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడటమే కాకుండా ఈ అకాల వర్షాలకు కూడా పంటలు లోనవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకి పంట పండించే కానీ దిగుబడులు బాగానే ఉన్నాయి, కానీ ధాన్యం డబ్బులు బాగానే పడుతున్నాయి. మద్దతు ధర సరిగా లేదు. 1500, 1550, 1600 అంటున్నారు. దీనివల్ల ఏం గిట్టుబాటు కాదు. కౌలు రైతులకు కూడా మరి రుణాలు ఇచ్చి సకాలంలో ప్రభుత్వం ఆదుకుంటేనే కానీ కౌలు రైతులు కూడా నిలదొక్కుకోలేని పరిస్థితి. చాలా ఆందోళనగా ఉన్నారు. ఈరోజు పిండి బత్తా 2 సేలు పెట్టి కొనుక్కుని వేసుకున్నారు. చాలా పెట్టుబడులు చాలా అధికంగా అయిపోయినాయి. దానివల్ల మరి ప్రభుత్వాలు ఏమన్నా స్పందించి కథ ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. కూడా ఇస్తే బాగుంటుంది. మరి కౌలు రైతులకు కూడా కౌలు కార్డులు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒప్పుకోవట్లేదు. మీరేమో 18 వస్తే చాలు అంటున్నారా? మాదిరే 4 వచ్చినా సరే పైకి కిందకి చూస్తున్నారా? మాకేం గిట్టుబాటు ధర పూర్తిగా రావట్లేదు. ఇంకా గిట్టుబాటు ధర ఉంటే 2 రోజులకే పడిపోతున్నాయి. దాని గురించి అయితే ఏం తప్పలేదు. గిట్టుబాటు ధర రావాలి. డబ్బులు అయితే మాత్రం 2 రోజులకే పడుతున్నాయి. 24 గంటల్లో పడిపోతున్నాయి. మిల్లుకి వెళ్ళిన 24 గంటల్లోనూ. మేము తెలిసేది ఏంటంటే మాచురు కూడా 18 కాడ తీసుకుంటే బాగుంటుంది. మాకు అదొకటి. జనం రాయినాక ఒప్పుకోరు జనాలు. నేను చెప్పిన కౌలు కార్డు రాయినాక ఒప్పుకోరు. అయితే మంచిదే, కానీ రాయరు. బాగుంటుంది కానీ రాయరు. ఎవరు చేయరు కూడాను. ఇంచేదంటే రైతులు ఎవరో మనకి చేసేవాళ్ళు ఉండరు. మేము కాగితం లేకుండా అయితేనే ఇస్తూ ఉంటారు. కౌలు రైతులు కాకుండా అయితేనే కౌలు చేయాలి అమరుస్తూ ఉంటున్నారు. ఇది కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులను కల్పించి తగిన రుణాలను కల్పించి పంటలను పండించుకునే విధంగా వారికి తోడ్పడాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకటరమణ, కేటీవీ న్యూస్.